మార్నింగ్ వెస్టేజ్. ఈ రోజు మనం ఈ ఫ్లాక్స్ ఆయిల్ మన ఒంట్లో ఉండే రక్తనాళాల్లో ఉండే కొవ్వుని ఎలా కరిగిస్తుందో వచ్చిన డెమో ద్వారా మనం ఈరోజు చూద్దాం అన్నమాట. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది గుండెకి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుందండి. ఇక్కడ నేను ఈ డెమోకి సంబంధించి తీసుకున్న 2 ప్రోడక్ట్స్ ఏంటి అంటే థర్మాకోల్. ఇది థర్మాకోల్ ఈ కాలం ముందే తీసేటప్పుడు థర్మాకోల్ షీట్ అండి. థర్మాకోల్ షీట్ ఎందుకు తీసుకున్నారంటే ఈ షీట్ మాదిరిగానే మన రక్తనాళాల్లో కొవ్వు కూడా ఇలాగే పేరుకుపోయి ఉంటుంది కాబట్టి, అంటే కొవ్వు కూడా ఇలాగే ఉంటుంది, పెద్దగా ఇలాగే ఉంటుంది కాబట్టి, కరిగే పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ థర్మాకోల్ షీట్ అనేది తీసుకున్నాను. షీట్ ఈ థర్మాకోల్ షీట్ ఇతని కళ్ళ ముందే థర్మాకోల్ షీట్ పెద్దగా ఉందా? ఓకే. సో ఈ థర్మాకోల్ షీట్ తీసుకున్నాను. మన ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్ తీసుకోవడం జరిగింది. క్యాప్సూల్ అలాగే ఉంటుందండి, ఆయిల్ రూపంలోనే ఉంటుంది. మన అవిసె గింజలు నూనె నుంచే తయారు చేస్తారు దీన్ని, మనకి ఆయిల్ రూపంలో ఉంటుంది. ఇది ఏమవుతుందంటే చిలిపితే ఆయిల్ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇది మన లోపలికి వెళ్ళిన తర్వాత క్యాప్సూల్ అనేది కరిగిపోయి మన రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది. అది ఎలా కరిగిస్తుందో కూర్చున్న దెబ్బల ద్వారా నేను దీని నుంచి ఆయిల్ అనేది బయటికి తీయడం జరుగుతుంది. చూడండి, ఈ ఆయిల్ అనేది దగ్గర నుంచి చూడొచ్చు కావాలంటే ఈ థర్మాకోల్ మీద వేయడం జరిగింది. ఈ ఆయిల్ వేసాను. ఏమవుతుంది థర్మాకోల్? కరిగిపోతుంది. అసలు థర్మాకోల్ అనేది షీట్ అనేది కనిపించదు ఇంకా. సో ఇలా మాదిరిగానే మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ని కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది కరిగించేస్తుంది. సో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించేసి మన యొక్క గుండె ఆరోగ్యానికి, గుండె సంరక్షణకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చూడండి, కొలెస్ట్రాల్ అనేది కరుగుతుందా లేదా. సో ఇదే టెస్ట్ నేను ఆల్రెడీ చాలామంది డౌట్లు ఎక్స్ప్రెషన్ చేశారు. ఆ డౌట్స్ కూడా నేను ఆల్రెడీ మన జంతువుల కొవ్వు మీద కూడా వేసి నేను టెస్ట్ చేశాను నేను, అలా కూడా క్యూర్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, మన థర్మాకోల్ షీట్ అనేది కరిగిపోవడం జరిగింది. ఏం లేదు, ఒక ఫ్యాక్స్ మాత్రమే దిగుబడికి. సో ఏమి థ్యాంక్ యూ వెస్టేజ్, విష్ యూ వెల్.